యూనివర్స్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఎక్కువసేపు మీరు ఎఫర్మేషన్స్ మెడిటేషన్స్ చేసినా చేయకపోయినా గానీ కామన్ గా మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని విషయాల్ని వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒక రోజులో అంటే ఉన్న 24 hours లో మీరు నేను ఈ వీడియోలో చెప్తున్న ఒక 3 విషయాల్ని మీరు బ్యాలెన్స్ చేయగలిగితే 10 minutes మీకు ఖచ్చితంగా యూనివర్స్ కనెక్షన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న పనులన్నీ అచీవ్ చేసేలాగా మీ బాడీ ఎనర్జీ అలాగే మీ మైండ్ ఎనర్జీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విశ్వశక్తి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో నేచర్ సపోర్ట్ ని మీరు తీసుకోవడానికి, అలాగే మీరు రోజు రెగ్యులర్ గా చేసే పనుల్లో మీరు యాక్టివ్ గా ఉండడానికి, మీ బాడీ బాగా పనిచేయడానికి, మైండ్ బాగా వర్క్ చేయడానికి, ఎప్పుడు యూనివర్స్ కనెక్షన్ అనేది కట్ అయిపోకుండా నిరంతరం మీ జీవిత కాలం అంతా ఉండడానికి నేను చెప్తున్న టిప్స్ ని ఫాలో అయిపోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మందిని బయట చూస్తూ ఉంటే, అంటే మీ ఇంట్లో కానీ లేదా మీలో అయినా కానీ ఎవరైనా ఇలా ఉండొచ్చు. అయితే చాలా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటారు, లేదు అంటే మెంటల్ గా యాక్టివ్ గా ఉంటారు. ఇవి రెండు లేకపోతే స్పిరిచువల్ గా యాక్టివ్ గా ఉంటారు. అంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒక దానికే ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ తెలియకుండానే బ్యాలెన్స్ ని మిస్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ వీడియోలో నేను చెప్తున్న టిప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటూ నేచర్ కనెక్షన్ ని మీరు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఫిజికల్ గానీ అండ్ మెంటల్ గా కూడా స్టెబిలిటీ కలిగి ఉంటారు. ఎప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ తో ఉండి మీ క్యాపబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా ఫిజికల్ గా బాగా యాక్టివ్ గా ఉండి మెంటల్ గా కనుక యాక్టివ్ గా లేకపోతే వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళ మైండ్ పవర్ ని అక్కడ వాడకపోవడం వల్ల ఎక్కువగా మనీ కనెక్షన్స్ లో అవి ప్రతిసారి కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి అనే భావంలో ఉంటారు. కొంతమందిలో అయితే మెంటల్ యాక్టివిటీస్ అనేవి చాలా బాగుంటాయి, మైండ్ తో చాలా పవర్ ని ఉపయోగిస్తారు. కానీ వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఫిజికల్ గా ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోతారు. ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే సందర్భంలో బద్ధకంతోటో లేదా నెగ్లెక్ట్ చేస్తూనో ఏం కాదులే అని లైట్ తీసుకుని కూడా చాలా అవకాశాలని మిస్ చేసేసుకుంటూ ఉంటారు. కొంతమందిని చూస్తే స్పిరిచువల్ గా పూర్తిగా డీప్ గా వెళ్ళిపోయి స్పిరిచువల్ కనెక్షన్ లోనే, అంటే నేచర్ కనెక్షన్ లోని మెడిటేషన్స్ 2-3 hours చేస్తూ ఒక రకమైన గుడ్ కనెక్షన్ లోనే ఉంటారు. కానీ ఫిజికల్ వరల్డ్ కి అలాగే మెంటల్ స్టెబిలిటీకి కొంచెం దూరంగా ఉంటారు. ఇలా చాలా మంది ఒక దాని మీదే దృష్టి పెట్టి దానిలోనే పూర్తిగా మమేకమైపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన సబ్స్క్రైబర్స్ యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఇలా చేయకండి. ఎందుకంటే ఇది మీ మనీ కనెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బు మొత్తం పెట్టి అక్కడ ఏ విధమైన ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టకుండా ఓన్లీ మైండ్ కనెక్షన్ తో ప్లాన్స్ చేసి అంత వర్కౌట్ చేసేస్తే తను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ రాకపోవచ్చు. ఫిజికల్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఆ వ్యక్తి గాని లేదా ఆ వ్యక్తి ప్లేస్ లో వేరే ఎంప్లాయీస్ గాని పెడితే మాత్రమే రిజల్ట్ ని చూస్తారు. అంటే ఫిజికల్ గా అక్కడ వర్క్స్ జరగాలి. సేమ్ అలాగే మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక పనిలో ఎంటర్ అవుతున్నప్పుడు మీ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి, అలాగే మీ జాబ్ బాగుండడానికి, మీ డబ్బు ప్రవాహం అనేది పెరగడానికి, మీరు చేస్తున్న ప్రతి పనిలోని సక్సెస్ రావడానికి 3 విషయాల్ని మీరు బ్యాలెన్స్డ్ గా ఉంచుకోండి. అలా ఉంచుకున్నప్పుడు యూనివర్స్ కనెక్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఆ 3 విషయాల్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడానికి మీరు ఏం చేయాలి డైలీ అనేది ఇక్కడ చెప్తున్నాను. మైండ్ లో స్టోర్ చేసుకోండి. ఒకవేళ మర్చిపోతాం అనిపిస్తే ఏదైనా బుక్ తీసుకుని నోట్ చేసుకోండి. ఫస్ట్ మన మైండ్ కి ఖచ్చితంగా మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. మైండ్ కనెక్షన్ అనేది ఎవరిలో అయితే షార్ప్ గా ఉంటుందో వాళ్ళకి న్యూరాన్స్ అనేవి కొత్తవి ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కొత్త న్యూరాన్స్ డెవలప్ అవుతాయో అనుకున్న పనులు చేసేలాగా బ్రెయిన్ ట్రైన్ అయిపోయి ఉంటుంది. ఎలాంటి సందర్భాన్నైనా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ, ఎబిలిటీ అనేది ఒక వ్యక్తిలో వచ్చేస్తుంది. సో అందుకని మీ ఎమోషన్స్, మీ మైండ్ క్యాపబిలిటీ పెరగడానికి డైలీ మీరు రైటింగ్ కానీ లేదా లెర్నింగ్ కానీ లేదా కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ క్రియేటివ్ మైండ్ ని క్రియేట్ చేయడం కానీ ఉపయోగించండి. ఎవరైతే మైండ్ తోటి లెర్నింగ్ చేయడం
చేయడము, రీడింగ్ చేయడము, క్రియేటివ్ పవర్ను ఉపయోగించడము, అలాగే లెర్నింగ్ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడము చేస్తారో వాళ్ళలో మైండ్ స్టెబిలిటీ చాలా ఎక్కువగా పెరుగుతుంది. నేను ఇక్కడ చెప్పిన ప్రతి దాంట్లో రైటింగ్, రీడింగ్, లెర్నింగ్, క్రియేటివిటీ ఇలా అన్నిటి కనెక్షన్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఎవ్రీడే 10 minutes మీరు ఒక బుక్ రీడ్ చేయడం కానీ, లేదా ఒక రైటింగ్ చేయడం కానీ, లేదా మీరు ఏవైనా కొత్త ప్లాన్స్ వేస్తూ క్రియేటివ్ మైండ్ ఉపయోగించడం కానీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ కంటిన్యూస్ గా 10 minutes టైం స్పెండ్ చేస్తూ 3 months కంటిన్యూ చేయండి. అలా మీరు 10 minutes స్పెండ్ చేస్తూనే దాంతో పాటు ప్యారలల్ గా ఫిజికల్ గా కూడా మీరు యాక్టివ్ అవ్వడానికి డాన్స్ గానీ, రన్నింగ్ గానీ, లేదా వాకింగ్ చేయడం గానీ, లేదా వెయిట్స్ ని లిఫ్ట్ చేస్తూ మీ బాడీ స్ట్రెంత్ ని పెంచుకోవడం గానీ, ఇలాంటివన్నీ ఫిజికల్ గా యాక్టివ్ అవ్వడానికి చేయండి. ఇది కూడా మీ బాడీలోంచి టాక్సిక్స్ ఎనర్జీస్ బయటకు వచ్చేసేలాగా, డెడ్ సెల్స్ అన్ని కూడా పోయేలాగా ఒక 10 minutes నుంచి 15 minutes వరకు మీరు పూర్తిగా చెమట పట్టే అంతలాగా మీరు వర్కౌట్ చేయండి. ఫిజికల్ గా ఒక 10-15 minutes డైలీ ఎవరికైతే ఇది ఒక అలవాటు అయిపోతుందో వాళ్ళు మెంటల్ స్టెబిలిటీని ఒక 10 minutes బ్యాలెన్స్ చేసి, ఫిజికల్ స్టెబిలిటీని కూడా ఒక 15-10 minutes బ్యాలెన్స్ చేయడం వల్ల చాలా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉంటారు. రోజు మొత్తం కూడా మీరు పూర్తి ప్రొడక్టివ్ గా ఉంటూ మీకు ఫేవర్ గానే డే అంతా ఉంటుంది. అనుకున్న పనులు సాధించగలుగుతారు. దానితో పాటు స్పిరిచువల్ కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మీకు పైకి ఫిజికల్ గా సాటిస్ఫై చేసిన, మెంటల్ గా సాటిస్ఫై చేసిన, మీ లోపల ఎనర్జీస్ కి సాటిస్ఫాక్షన్ అనేది అందకపోతే మీ మెరిడియన్స్ కి గానీ, మీ చక్రస్ కి గానీ, మన మైండ్ లో ఉన్న గ్లాండ్స్ కి గానీ, లేదా మనకి ఉన్న వైబ్రేషనల్ కనెక్షన్స్ గానీ, నేచర్ కనెక్షన్ అందనప్పుడు ఇంట్యూషన్ పవర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. 6th sense సరిగ్గా పనిచేయలేము. అంతేకాదు మన బాడీలో ప్రాణశక్తి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని స్పిరిచువల్ గా కూడా ప్రతి ఒక్కరు మీరు ఒక 10 minutes కనెక్ట్ అవ్వేలాగా అలవాటు చేసుకోండి. స్పిరిచువల్ గా ఎలా కనెక్ట్ అవుతాం ఇప్పటికే మీకు తెలుసు. మెడిటేషన్ ద్వారా స్పిరిచువల్ కనెక్షన్ తీసుకోవచ్చు. గాడ్ ప్రేయర్ చేస్తూ, గాడ్ వర్షిప్ చేస్తూ స్పిరిచువల్ కనెక్షన్ తీసుకోవచ్చు. అలాగే గ్రోయింగ్ ఫోకస్ చేస్తూ, భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తూ కూడా స్పిరిచువల్ కనెక్షన్ తీసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా బాగా నచ్చిన ప్లేస్ ఉంటే నేచర్ కనెక్షన్ తీసుకుంటూ కూడా, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తూ కూడా స్పిరిచువల్ కనెక్షన్ తీసుకోవచ్చు. అల్టిమేట్ గా ఏమి లేదు, మీ ఇంట్యూషన్ పవర్ ని మీరు ఉపయోగించడము, మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మీ 5 senses ని కూడా బాగా వర్క్ అవ్వేలాగా మీరు చేయడము. సో ఈ విధంగా మీరు స్పిరిచువల్ గా ఏం చేయొచ్చు, ఫిజికల్ గా ఏం చేయొచ్చు, మెంటల్ గా ఏం చేయొచ్చు అనేది నేను చెప్పాను. ఈ మూడిటిని ఎవరైతే 10 minutes చొప్పున ఒక రోజు మొత్తంలో ఒక 30 నుంచి 35 నిమిషాల వరకు, అది కూడా ఒకేసారి 3 చేయాల్సిన అవసరం ఏం లేదు, మీకు కుదిరినప్పుడు వీలున్నప్పుడు ఆ 10 minutes ఫిజికల్ గా అండ్ మెంటల్ గా అండ్ స్పిరిచువల్ గా ఈ 3 రకాలుగా గనక ఎవ్రీడే ఒక హ్యాబిట్ చేసుకుని వీటి కనెక్షన్ లో గనక మీరు ఉంటే మీ లైఫ్ ఎండింగ్ వరకు కూడా యూనివర్స్ కనెక్షన్ అనేది మీకు మిస్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం మీ మేనిఫెస్టేషన్ పవర్, అంటే మీరు ఏదైనా కోరుకుంటే అది మీకు దక్కే పవర్ అనేది మీకు చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక దాంట్లో బాగా ఎక్కువ ఫోకస్ చేసి మిగిలినవి ఎవరైతే డౌన్ చేస్తారో వాళ్ళ డేస్ కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ మూడింటిని బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. అయితే ఈ 3 బ్యాలెన్స్ చేస్తూ ఇవి చేస్తే చాలు అని సాటిస్ఫై అయిపోకండి. ఇవన్నీ మనం చేసేది 3 కనెక్షన్స్ లో ఉండేది మీ లైఫ్ ని మీరు సంతోషంగా లీడ్ చేయడానికే. అందుకని సంతోషానికి 99% కారణమైన డబ్బుని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. డబ్బు మీద పూర్తిగా ఫోకస్ చేయండి. మీరు చేస్తున్న బిజినెస్ లో, మీ జాబ్ లో, ఆర్ మీరు చేస్తున్న పనుల్లో, మీ ఎఫర్ట్స్ లో, మీరు చేస్తున్న కనెక్షన్స్ లో, ఇలా మీరు పెడుతున్న ప్రతి ఎఫర్ట్ కి మీ ప్రతిరూపంగా డబ్బు మీ దగ్గరికి అందుతుంది. కాబట్టి డబ్బుని ఎప్పుడు గౌరవించడము, ప్రేమించడము అలవాటు చేసుకోండి. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్కసారి మీకు కుదరకపోతే పర్వాలేదు, ఆ రోజు స్కిప్ చేసిన తర్వాత రోజైనా మళ్ళీ కనెక్ట్ అయ్యి బ్యాలెన్స్ చేయండి. కానీ మొత్తానికి వదిలేసి ఏదో ఒక దాని మీద ఫోకస్ చేస్తూ మిగిలిన రెండింటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ విధంగా మీరు స్ట్రాంగ్ అవుతూ ఫిజికల్ గా, మెంటల్ గా, అలాగే స్పిరిచువల్ గా మీరు అనుకున్న పనుల్ని మీరు అచీవ్ చేయండి. మనీ ఫోకస్ మాత్రం ఎప్పుడు వదలొద్దు. ఎందుకంటే మనీ అనేది మీ ప్రతిరూపం, మీ వాల్యూ. సో దాని మీద ఫోకస్ నిరంతరం ఉంచండి. దాన్ని మీరు సొంతం చేసుకోండి. నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని నేను నమ్ముతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ని ఫాలో అవుతూనే ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎన్నో
వీడియోస్ ని మీ సక్సెస్ కోసం ఉపయోగపడే విధంగా, మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యే విధంగా నేను చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అంది, మీకు ఎన్నో డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే రీసెంట్ గా మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది. దాని కారణంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక ఫ్రీ క్లాస్ మన సబ్స్క్రైబర్స్ కోసం కండక్ట్ చేయాలి అని. ఆ ఫ్రీ క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్ మన కమ్యూనిటీ ట్యాబ్ లో మేము పెట్టడం జరుగుతుంది. సో మన కమ్యూనిటీ ట్యాబ్ ని చూసి ఆ ఫ్రీ క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్ ని తెలుసుకుని మీరు ఆ క్లాస్ కి జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆ క్లాస్ కి మీరు లింక్ కావాలి అనుకుంటే కింద నేను వాట్సాప్ ఛానల్ లింక్ ని అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ని రెండింటిని షేర్ చేస్తాను కామెంట్స్ లో. ఆ రెండిట్లో జాయిన్ అవ్వండి. ఫ్రీ క్లాసెస్ లింక్ మీకు పంపించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ లో చక్రాస్ యొక్క హీలింగ్ ఎలా చేసుకోవాలి, చక్రాస్ కనెక్షన్ ఎలాగా, చక్రాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఎన్ఎల్పి టెక్నిక్స్ ని, ఎన్ఎల్పి అసలు ఎలా వచ్చింది, ఎన్ఎల్పి ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు ముద్రాస్ గనక కనెక్ట్ చేసుకుని చేస్తుంటే ఏ మెడిటేషన్స్ లో ఏ ముద్రాస్ బాగా మీకు రిజల్ట్ ని ఇస్తాయి, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా రీవైరింగ్ చేసుకోవాలి, బ్లాక్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇలా ఇంతవరకు నేను షేర్ చేసిన ప్రతి కంటెంట్ మీద క్లియర్ గా డౌట్స్ ని క్లియర్ చేస్తూ మీకు ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. అది కూడా 1 day కాదు, 3 days నాన్ స్టాప్ గా ఎవ్రీ డే మార్నింగ్ 5 to 6 టైంలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ ని వినగలిగే టైమే. సో అందుకని ఈ క్లాస్ యొక్క సర్వీసెస్ ని మన సబ్స్క్రైబర్స్ అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకుని మీరు ఇంకా ముందుకు వెళ్ళండి. మీరు ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ అవ్వడానికి అవసరమైన సపోర్ట్ మీకు ఎంత కావాలో అంత నా ద్వారా నేను ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను మీ అందరికి. ఫ్రీ క్లాస్ కి సంబంధించిన లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ కమ్యూనిటీ లింక్ లో జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ రెండిట్లో ఉన్నప్పుడు మీకు ఏ ఫ్రీ క్లాసెస్ పెట్టినా కానీ వెంటనే మీకు లింక్స్ షేర్ చేయడం అనేది జరుగుతుంది ఆ గ్రూప్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరు ఎప్పుడు ముందుకు వెళ్తూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.